Hi students, hearty welcome to English grammar videos by Mr. Ramu 9390495239. ఇంగ్లీష్ వాక్యంలో ఆబ్జెక్ట్ అంటే తెలుగులో కర్మ అని అంటారు. ఇప్పుడు ఆబ్జెక్ట్ కర్మ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాం. ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ తెలుగులో కర్మ అంటే ఏమిటి, దాని ప్రాధాన్యత ఏమిటి తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ కర్మ అంటే మనం ఏదైనా సమాధానాలు చెప్పేటప్పుడు ఎందుకు, ఎలా, ఎన్ని, ఎంత, ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలకు మనం ఇచ్చే సమాధానాలనే ఆబ్జెక్ట్ కర్మ అని అంటారు. ఆబ్జెక్ట్ కర్మను ఒక వాక్యంలో ఎక్కడ రాస్తారు, ఎక్కడ వాడతారు? ఆబ్జెక్ట్ కర్మను సహజంగా తెలుగులో అయితే వాక్యానికి రెండవ స్థానంలో వాడతారు. తెలుగులో అయితే వాక్యానికి రెండవ స్థానంలో ఎక్కువగా వాడతారు. ఇంగ్లీష్లో అయితే వాక్యానికి మూడవ స్థానంలో వాడతారు. ఇంగ్లీష్లో అయితే వాక్యానికి ఆబ్జెక్ట్ కర్మను మూడవ స్థానంలో వాడతారు. ఇప్పుడు చెప్పండి, తెలుగులో ఆబ్జెక్ట్ కర్మను ఏ స్థానంలో వాడతారు ఎక్కువ? తెలుగులో అయితే వాక్యానికి రెండవ స్థానంలో ఎక్కువగా వాడతారు. అదే ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ కర్మను వాక్యానికి మూడవ స్థానంలో ఎక్కువగా వాడతారు. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. ముందుగా తెలుగు వాక్యం చూద్దాం. అతడు ఇడ్లీలు తింటున్నాడు. అతడు ఇడ్లీలు తింటున్నాడు. ఇందులో సబ్జెక్ట్ ఎవరు గురించి మాట్లాడుతున్నాం? అతడు గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ వాక్యంలో అతడు అంటే సబ్జెక్ట్, తెలుగులో కర్త. అతడు తర్వాత ఇడ్లీలు. ఇక్కడ ఇడ్లీలు ఏమి, ఇడ్లీలు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఏంది? ఇడ్లీలు. కాబట్టి ఇది కర్మ. కర్త తర్వాత తెలుగులో కర్మ వస్తుంది. ఆటోమేటిక్ కర్త కర్మ క్రియ అని అంటారు. కాబట్టి కర్త తర్వాత కర్మ వచ్చింది. అతడేమో సబ్జెక్ట్ కర్త. ఇక్కడ ఇడ్లీలు అనేది ఆబ్జెక్ట్ కర్మ, తెలుగులో అయితే కర్మ అని అంటారు. మరి వర్బ్ క్రియ లాస్ట్ కుంది చూడండి, తింటున్నాడు. అతడు ఇడ్లీలు తింటున్నాడు. అతడేమో సబ్జెక్ట్ కర్త, ఇడ్లీలు అనేది ఆబ్జెక్ట్ కర్మ, తింటున్నాడు వర్బ్ లాస్ట్ కుంటుంది. తెలుగులో వర్బ్ ఎప్పటికీ లాస్ట్ కుంటుంది. సో అతడు సబ్జెక్ట్, ఇడ్లీలు ఆబ్జెక్ట్, తింటున్నాడు వర్బ్. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ కాస్త లాస్ట్ మూడవ స్థానానికి వెళ్ళిపోతుంది. రెండవ స్థానం వర్బ్ వస్తుంది. అదే తెలుగుకు ఇంగ్లీష్కు ఉన్న తేడా. మై డియర్ స్టూడెంట్స్, బాగా అర్థం చేసుకోండి. ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో మార్చేటప్పుడు సబ్జెక్టు మాత్రమే అలాగే ఉంటుంది, కర్త అలాగే ఉంటుంది. కానీ కర్మ, క్రియ ఇవి మారిపోతాయి. తెలుగులో నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మారిపోతాయి అన్నమాట. అదే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. సబ్జెక్టు అలాగే ఉంటుంది, కానీ ఆబ్జెక్ట్, వర్బ్ ఇవి రెండు చేంజెస్ జరుగుతాయి. ఎక్కడ? తెలుగు నుంచి ఇంగ్లీష్లో మార్చేటప్పుడు. ఇదొక్కటి తెలుసుకోండి. ఇక్కడ చూడండి, తెలుగుకు ఇంగ్లీష్కు డిఫరెన్స్ చూద్దాం. ఆమె పాలు తాగింది. ఇది తెలుగు వాక్యం. ఆమె పాలు తాగింది. సబ్జెక్ట్ ఎవరు? ఆమె. కాబట్టి కింద చూడండి, ఇంగ్లీష్లో రాశాము షీ. ఆమె అంటే షీ అని రాశాం, నో ప్రాబ్లం. కానీ తెలుగులో చూడండి, ఆమె పాలు తాగింది. పాలు ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం తాగింది? పాలు ఆబ్జెక్ట్.
కర్మ పాలు. మరి ఈ పాలు ఇంగ్లీష్లో వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళింది చూడండి, మిల్క్. ఎక్కడ రాశాము? షీ డ్రాంక్ మిల్క్ అంటే వర్బు తర్వాత ఆబ్జెక్ట్ రాశాం. ఇంగ్లీష్లో అలాగుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఆమె ముందుగా పాలు రాసి తర్వాత తాగింది అని రాశాం. ఇంగ్లీష్లో మార్చేటప్పుడు ముందుగా షీ తర్వాత వర్బు రాశాము డ్రాంక్. షీ డ్రాంక్ ఏమి? మిల్క్. ఇది ఇంగ్లీషు. అదే తెలుగులో అయితే ఆమె ముందుగా కర్త చెప్పేస్తాం, ఆమె పాలు తాగింది. ఆమె తాగింది పాలు అంటే బాగుంటుందా? బాగుండదు. అలాగే ఇంగ్లీష్లో తెలుగు మాదిరిగానే ఇంగ్లీషు చెప్పి చూడండి, చూద్దాం. ఆమె పాలు తాగింది. షీ పాలు అంటే మిల్క్, తాగింది కాబట్టి డ్రాంక్. షీ మిల్క్ డ్రాంక్ అంటే బట్లర్ ఇంగ్లీష్ అవుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, అర్థం చేసుకోండి, తెలుగులో సబ్జెక్ట్ అలాగే ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ వర్బు అంటే క్రియ లాస్ట్కున్నది రెండవ స్థానం ఇంగ్లీష్లోకి వస్తుంది. అలాగే తెలుగులో రెండవ స్థానంలో ఉండే పాలు అంటే ఆబ్జెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుగులో నుంచి ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుంది? ఆమె పాలు తాగింది అన్నప్పుడు మీరు ముందుగానే వర్బుని క్యాచ్ చేసి సబ్జెక్ట్ రాసి షీ, వర్బుని రాయాలి ఇప్పుడు డ్రాంక్, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి ఇంగ్లీష్లో మిల్క్. సో ట్రాన్స్లేషన్ అనేది ఇలా చేయాలి. అలాగే మరొక ఉదాహరణ చూద్దాం. తెలుగు వాక్యం చదివి చూడండి. ఇది రవి బడికి వెళ్ళాడు. రవి బడికి వెళ్ళాడు. ఇందులో సబ్జెక్ట్ ఎవరు? రవి. బడికి అనేది ఎక్కడికి? బడికి ఆబ్జెక్ట్. వెళ్ళాడు అనేది వర్బ్. రవి అంటే కర్త, బడికి కర్మ, వెళ్ళాడు క్రియ. కర్త కర్మ క్రియ. తెలుగు బాగుంది. దీన్ని ఇంగ్లీష్లో మార్చేటప్పుడు రవి అంటే ఇంగ్లీష్లో కూడా రవినే కదా, సబ్జెక్ట్ రవి, రవి ఇంగ్లీష్లో కూడా రవి, నో ప్రాబ్లం. కానీ ఆబ్జెక్ట్ వర్బ్ ఇవి చేంజ్ అయిపోతాయి. అప్పుడు ఏమైపోతుంది చూడండి. తెలుగులో రవి బడికి వెళ్ళాడు, ముందుగా వెళ్ళాడు రాద్దాం. ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఫస్ట్ వర్బు రాయాలి, అంటే సబ్జెక్ట్ తర్వాత వర్బు రాయాలి. ఇక్కడ వెళ్ళాడు పాస్ట్ టెన్స్ కాబట్టి వెంట్ అని రాయడం జరిగింది. రవి వెంట్. ఎక్కడికి వెళ్ళాడు? బడికి వెళ్ళాడు. బడికి, బడికి అంటే ఇంగ్లీష్లో టు స్కూల్ అని చెప్పాలి. ఇదే ఇంగ్లీష్. సో తెలుగులో ఎలా ఉంది? రవి బడికి వెళ్ళాడు. ఇంగ్లీష్లో వచ్చేసరికి రవి ముందుగా వర్బ్ రాసి వెంట్, ఆ తర్వాత తెలుగులో ఆబ్జెక్ట్ ని లాస్ట్కి రాయాలి టు స్కూల్. ఇలా తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఏ వాక్యాలనైనా మార్చుకోవచ్చు. అబ్బా, కర్మ ఆబ్జెక్ట్ అంటే ఇంతేనా అని అనిపిస్తూ ఉంది కదూ? అయితే మీరు పొరబడినట్టే, అర్థమైనట్టే ఉంటుంది. కానీ ఆబ్జెక్ట్ కర్మని అర్థం చేసుకోవడమే కష్టం. ఆబ్జెక్ట్ కర్మను సరిగా ఉపయోగించడానికి రాకపోతే మీ ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. చిన్నగా ఉంటాయి, కష్టాలు పెడతాయి, ఇంతేనా అనిపిస్తాయి, తప్పులెన్నో చూపిస్తాయి. ఏంటవి? అవే ఆబ్జెక్ట్స్. ఇంగ్లీష్ వాక్యంలో ఆబ్జెక్ట్స్, తెలుగులో అయితే కర్మలు. మరి ఇప్పుడు ఆబ్జెక్ట్స్ కర్మల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. తెలుగులో చూడండి, సినిమాలో అని ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి, మార్చండి, ఇంగ్లీష్లోకి మార్చండి, చూద్దాం. సినిమాలో అంటే సహజంగా ఇంగ్లీష్ తెలియని వారు సినిమా అంటే సినిమా, లో అంటే ఇన్, అప్పుడు సినిమాలో అంటే సినిమా ఇన్ అని పొరపాటున అనేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. మరి ఎలా అనాలి? కరెక్ట్ ఏంటి? ఇప్పుడు చూడండి, కొన్ని పదాలు ఇంగ్లీష్లో మార్చేటప్పుడు రివర్స్గా మారిపోతుంటాయి. తెలుగులో కొన్ని పదాలు ఇంగ్లీష్లో మార్చేటప్పుడు, ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ పదాలు ఇంగ్లీష్లో రివర్స్గా మారిపోతూ ఉంటాయి.
ఉదాహరణకు ఇదిగో సినిమాలో అన్నప్పుడు ముందు లో రాయాలి. లో అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? ఇన్. సినిమా అంటే సినిమా. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పి చూడండి. ఇన్ సినిమా అంటే తెలుగులో సినిమాలో అనేది రివర్స్గా చెప్పినప్పుడు ఇన్ సినిమా అని సమాధానం చెప్పాలి. ఇక్కడ మరొక ఉదాహరణ చూద్దాం. తెలుగులో చూడండి. టీవీ పైన. టీవీ అంటే టీవీ, పైన అంటే ఆన్. అలాగని తెలుగులో ఉన్న టీవీ పైన ఇంగ్లీష్లో మార్చేటప్పుడు టీవీ ఆన్ అనకూడదు, అది తప్పు. తెలుగులో ఎలా ఉంటే ఇంగ్లీష్లో కూడా అలాగే మార్చకూడదు. మరి ఎలా చెప్పాలి? ముందుగా పైన అంటేమి ఆన్, పైన ఆన్ అని చెప్పిన తర్వాత టీవీ, అప్పుడు కరెక్ట్గా ఆన్ టీవీ అని రివర్స్లో చెప్పాలి. తెలుగును ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు రివర్స్గా చెప్పాలి, అప్పుడే కరెక్ట్ అవుతుంది. సో టీవీ పైన అంటే ఆన్ టీవీ అని చెప్పాలి. కాబట్టి ముందుగా ఇంగ్లీష్లో తికమక పెట్టే కొన్ని తెలుగు పదాలను, వాటిని ఉపయోగించే పద్ధతులను ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న పదాలు అతి ముఖ్యమైనవి, అతి కష్టమైనవి. సో ఒక బుక్లో రాసుకొని వీటిని కంఠస్థం చేయండి. మీకు వచ్చేంత వరకు చక్కగా నేర్చుకోండి. ఇన్ అంటే లో లేదా లోపల. ఆన్ పైన లేదా మీద. అట్ వద్ద లేదా దగ్గరలో. విత్ తో. బై చేత. FOR ఫర్ కొరకు. ఫ్రమ్ నుండి. టు కు లేదా కి. అప్ పైకి. డౌన్ క్రిందికి. అండర్ క్రింద. ఆఫ్ యొక్క. ఇంటూ లోపలికి. బిసైడ్ ప్రక్కన. బిహైండ్ వెనక. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందర. అలాంగ్ నిలువుగా లేదా చక్కగా. అమాంగ్ అందులో లేదా వారిలో. త్రూ ద్వారా. ఆపోజిట్ ఎదురుగా. అక్రాస్ అడ్డంగా. నియర్ దగ్గరగా. ఫార్ FAR ఫార్ దూరము. ఆఫ్టర్ తర్వాత. బిఫోర్ ముందు. ఇవే ఇంగ్లీష్లో తికమక పెట్టే కొన్ని తెలుగు పదాలు. వీటిని ఎలా ఉపయోగించాలి ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు చెప్పిన పదాలు ముందుగా బాగా కంఠస్థం చేయండి. తర్వాత నెక్స్ట్ పేపర్ చూస్తూ వెళ్ళండి. ముందుగా మొదటి పదం చూడండి. ఇక్కడ ఇన్. ఇన్ అంటే అర్థం లో లేదా లోపల. తెలుగులో మొదటి వాక్యం చూడండి. సినిమాలో. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలి. ఎలా చెప్పాలి? సినిమాలో అన్నప్పుడు సినిమా ఇన్ అనకూడదు, తప్పు. మరి ఎలా రాయాలి? రివర్స్గా రండి. ముందుగా సినిమాలో లాస్ట్ ఏదుంది? లో. లో అంటేమి? ఇన్. కాబట్టి ఇన్ ద సినేమా అంటే రివర్స్గా వచ్చాము. సినిమాలో అంటే ఇన్ ద సినిమా అని చెప్పాలి. రివర్స్ గేర్ పద్ధతిని వాడాలి, రివర్స్గా మాట్లాడాలి. సినిమాలో అంటే ఇన్ ద సినిమా అని చెప్పాలి. అలాగే మరొకటి చూద్దాం. అమెరికాలో. ఇప్పుడు సొంతంగా చెప్పండి. అమెరికాలో. అమెరికా ఇన్ అనకండి. ఇన్ అమెరికా రివర్స్గా రండి. అమెరికాలో అంటే ఇన్ అమెరికా. స్కూలులో. ఇన్ ద స్కూల్. పుస్తకంలో. ఇన్ ద బుక్. చేతిలో. ఇన్ ద హ్యాండ్. అర్థమైంది కదూ? రివర్స్ గేర్ పద్ధతిని ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి, అంటే ఇప్పుడు చెప్పబోతున్న ప్రతి ఒక్క పదానికి అలాగే రివర్స్గా చెప్తూ వెళ్ళండి.
చాలా సులభంగా ఇంగ్లీషు మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఇంతవరకు బాగుంది, సరే. కానీ ఇక్కడ ఒక అనుమానం రావాలి, ప్రతి ఒక్కరికి ఒక అనుమానం రావాలి. సినిమాలో అంటే ఇన్ సినేమా కదండి, మరి ఇక్కడ ఇన్ ద సినేమా అంటున్నారు, ది యాడ్ చేశారు, మరి ఎందుకు ది వచ్చింది మధ్యలో అని ఒక అనుమానం ఇక్కడ తప్పనిసరిగా రావాలి. అక్కడొకటే కాదు, ఇక్కడ చూడండి, అమెరికాలో, మరి ఇక్కడ అమెరికాలో అన్నప్పుడు ఇన్ అమెరికా అన్నారు కానీ మధ్యలో ది ఎందుకు పెట్టలేదు. అలాగే స్కూలులో అన్నప్పుడు మళ్ళీ ది పెట్టారు. పుస్తకంలో అన్నప్పుడు మధ్యలో ది వచ్చింది, ఇన్ ద బుక్ అన్నారు. చేతిలో అన్నప్పుడు కూడా ఇన్ ద హ్యాండ్ అన్నారు. ఎందుకలాగా? ఇప్పుడు సమాధానం వినండి. ది అనే పదము ఒక ఆర్టికల్ పదము. ఈ ది అనే పదము ఎందుకు వాడాలి అనే విషయమై ఆర్టికల్స్ అనే చాప్టర్లో వస్తుంది. అక్కడ దీని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అనేది క్లియర్గా నేర్చుకోవచ్చు. ఆర్టికల్స్ అనే విషయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం పూర్తిగా నేర్చుకుంటాం. ఇప్పుడు మాత్రం మనం ప్రస్తుతం నేర్చుకోబోతున్నాం కాబట్టి, ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పటికి మాత్రం పట్టించుకోవద్దండి. నోరు తిరిగితే చెప్పండి, లేకపోతే వదిలేసేయండి. ఉదాహరణకు ఇప్పుడు సినిమాలో అన్నాం, సినిమాలో అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇన్ సినిమా అనండి, తప్పేం లేదు. అమెరికాలో అన్నప్పుడు ఇన్ అమెరికా. స్కూల్లో అంటే ఇన్ స్కూల్ అనండి, లేదా ఇన్ ది స్కూల్ అనండి, నో ప్రాబ్లం. పుస్తకంలో అంటే ఇన్ బుక్ అనండి, లేదా ఇన్ ది బుక్ అనండి, నో ప్రాబ్లం. అలాగే చేతిలో ఇన్ ద హ్యాండ్ లేదా ఇన్ హ్యాండ్, ఎలాగైనా చెప్పండి. మీరు చెప్పడం నేర్చుకోండి. ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ముఖ్యమైన పదాల గురించి, అంటే రివర్స్ గేర్లో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటున్నాం. కాబట్టి దీని పట్టించుకోవద్దండి. మీ నోరు తిరిగితే చెప్పండి, లేకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ మరొక పదం చూద్దాం, ఆన్. ఆన్ అంటేమి? పైన లేదా మీద. ఇంటి పైన, ఆన్ ది హౌస్. చేతి పైన, ఆన్ ది హ్యాండ్. పుస్తకము పైన, ఆన్ ది బుక్. టేబుల్ పైన, ఆన్ ది టేబుల్. పేపర్ పైన, ఆన్ ది పేపర్. అట్. అట్ అంటే వద్ద లేదా దగ్గరలో. రవి వద్ద, అట్ రవి. సినిమా హాలు వద్ద, అట్ ద సినిమా హాల్. సీత వద్ద, అట్ సీత. టీవీ వద్ద, అట్ ద టీవీ. బస్ స్టాండ్ వద్ద, అట్ ది బస్ స్టాండ్. విత్. విత్ అంటే తో. నాన్నతో, విత్ ఫాదర్. చెల్లితో, విత్ సిస్టర్. పెన్నుతో, విత్ పెన్. డబ్బుతో, విత్ మనీ. ప్రేమతో, విత్ లవ్. బై చేత. రాముడి చేత, బై రామ. సీత చేత, బై సీత. పెన్ను చేత, బై పెన్. టీచరు చేత, బై టీచర్. బస్సు చేత, బై బస్. ఫర్ కొరకు. డబ్బు కొరకు, ఫర్ మనీ. ఇంగ్లీష్ కొరకు, ఫర్ ఇంగ్లీష్. అమ్మ కొరకు, ఫర్ మదర్. అందరి కొరకు, ఫర్ ఆల్. చదువు కొరకు, ఫర్ స్టడీస్. ఫ్రమ్ నుండి. సినిమా నుండి, ఫ్రమ్ సినిమా. మార్కెట్ నుండి, ఫ్రమ్ ది మార్కెట్. అమెరికా నుండి, ఫ్రమ్ అమెరికా. స్కూలు నుండి, ఫ్రమ్ స్కూల్. బస్ స్టాండ్ నుండి, ఫ్రమ్ ది బస్ స్టాండ్. టు. కు లేదా కి. సినిమాకు, టు సినిమా. ఇంటికి, టు ది హౌస్. బొంబాయికి, టు బాంబే. సర్కసుకు, టు సర్కస్. పార్కుకు, టు పార్క్. అప్ పైకి. కొండపైకి,
అప్ ద హిల్. చెట్టు పైకి, అప్ ద ట్రీ. ఇంటి పైకి, అప్ ద హౌస్. గోడ పైకి, అప్ ద వాల్. టవర్ పైకి, అప్ ద టవర్. డౌన్, క్రిందికి. కొండ క్రిందికి, డౌన్ ద హిల్. చెట్టు క్రిందికి, డౌన్ ద ట్రీ. ఇంటి క్రిందికి, డౌన్ ద హౌస్. గోడ క్రిందికి, డౌన్ ద వాల్. టవర్ క్రిందికి, డౌన్ ది టవర్. అండర్, క్రింద. చెట్టు క్రింద, అండర్ ది ట్రీ. ఇంటి క్రింద, అండర్ ది హౌస్. టీవీ క్రింద, అండర్ ది టీవీ. పుస్తకము క్రింద, అండర్ ది బుక్. బెంచ్ క్రింద, అండర్ ది బెంచ్. ఆఫ్, యొక్క. రవి యొక్క కుమారుడు, సన్ ఆఫ్ రవి. సరిత యొక్క కూతురు, డాటర్ ఆఫ్ సరిత. సీను యొక్క కారు, కార్ ఆఫ్ సీను. రవి యొక్క ఇల్లు, హౌస్ ఆఫ్ రవి. రాము యొక్క సైకిలు, సైకిల్ ఆఫ్ రాము. ఇంటూ, లోపలికి. ఇంటి లోపలికి, ఇంటు ద హౌస్. హోటల్ లోపలికి, ఇంటు ద హోటల్. రూము లోపలికి, ఇంటు ద రూమ్. నది లోపలికి, ఇంటు ద రివర్. బ్యాగు లోపలికి, ఇంటు ద బ్యాగ్. బిసైడ్, ప్రక్కన. రవి ప్రక్కన, బిసైడ్ రవి. పుస్తకము ప్రక్కన, బిసైడ్ ద బుక్. స్కూటరు ప్రక్కన, బిసైడ్ ద స్కూటర్. టీవీ ప్రక్కన, బిసైడ్ ద టీవీ. హోటల్ ప్రక్కన, బిసైడ్ ద హోటల్. బిహైండ్, వెనక. శివ ఇంటి వెనక, బిహైండ్ శివాస్ హౌస్. రాజు వెనక, బిహైండ్ రాజు. గీత వెనక, బిహైండ్ గీత. బావి వెనక, బిహైండ్ ద వెల్. రూము వెనక, బిహైండ్ ద రూమ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందర. శివ ఇంటి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ శివాస్ హౌస్. రవి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రవి. లత ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లత. టాకీసు ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టాకీస్. రూము ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రూమ్. బిట్వీన్, మధ్యలో. రవికి సీనుకి మధ్యలో, బిట్వీన్ రవి అండ్ సీను. గీతకి లలితకి మధ్యలో, బిట్వీన్ గీత అండ్ లలిత. కొండకి నదికి మధ్యలో, బిట్వీన్ ద హిల్ అండ్ ది రివర్. బుక్కుకి పెన్నుకి మధ్యలో, బిట్వీన్ బుక్ అండ్ ద పెన్. కుక్కకి పిల్లికి మధ్యలో, బిట్వీన్ ద డాగ్ అండ్ ది క్యాట్. అలాంగ్, నిలువుగా లేదా చక్కగా అని అర్థం. ఈ అలాంగ్ అనే పదం ఎక్కువ శాతం రోడ్డు విషయంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రోడ్డుకు నిలువుగా, అలాంగ్ దిస్ రోడ్. ఈ రోడ్డు పట్టుకొని చక్కగా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. గో అలాంగ్ దిస్ రోడ్ అని చెప్పాలి. ఎవరైనా కొత్త వ్యక్తులు అడుగుతూ ఉంటారు, రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి, సినిమా హాలుకు ఎలా వెళ్ళాలి అని అడిగినప్పుడు ఈ రోడ్డు పట్టుకొని చక్కగా వెళ్ళండి అని చెప్తూ ఉంటాం. అలాంటి సందర్భంన గో అలాంగ్ దిస్ రోడ్ అని అలాంగ్ ను వాడాలి. అలాంగ్ అనే పదాన్ని ఉపయోగించాలి. అమాంగ్ అంటే అందులో లేదా వారిలో. వారిలో, అమాంగ్ దెమ్ అంటే ఆ గుంపులో అన్నట్టు ఒక అర్థాన్ని ఇస్తుంది. వారిలో, అమాంగ్ దెమ్. ఈ పుస్తకాలలో, అమాంగ్ దీస్ బుక్స్. పాములలో, అమాంగ్ ది స్నేక్స్. సినిమాలలో, అమాంగ్ ది మూవీస్. హీరోలలో, అమాంగ్ ది హీరోస్. త్రూ
ద్వారా, కిటికీ ద్వారా, త్రూ ద విండో, అద్దం ద్వారా, త్రూ ద మిర్రర్, సినిమాల ద్వారా, త్రూ ద మూవీస్, హైదరాబాదు ద్వారా, త్రూ హైదరాబాద్, ఫోను ద్వారా, త్రూ ఫోన్, ఆపోజిట్ ఎదురుగా, రవి ఇంటికి ఎదురుగా, ఆపోజిట్ టు రవిస్ హౌస్, సీనుకి ఎదురుగా, ఆపోజిట్ టు సీను, ఆసుపత్రికి ఎదురుగా, ఆపోజిట్ టు ద హాస్పిటల్, సినిమా టాకీసుకి ఎదురుగా, ఆపోజిట్ టు ద సినిమా టాకీస్, మా ఇంటికి ఎదురుగా, ఆపోజిట్ టు అవర్ హౌస్, అక్రాస్ అడ్డంగా, రోడ్డుకు అడ్డంగా, అక్రాస్ ద రోడ్, నదికి అడ్డంగా, అక్రాస్ ద రివర్, బ్రిడ్జికి అడ్డంగా, అక్రాస్ ద బ్రిడ్జ్, రైల్వే గేటుకి అడ్డంగా, అక్రాస్ ద రైల్వే గేట్, ఇంటికి అడ్డంగా, అక్రాస్ ద హౌస్. నియర్, నియర్ అంటే దగ్గర, ఇంటి దగ్గర, నియర్ ది హౌస్, హోటల్ దగ్గర, నియర్ ది హోటల్, స్కూలు దగ్గర, నియర్ ది స్కూల్, రైల్వే స్టేషన్కు దగ్గర, నియర్ ది రైల్వే స్టేషన్, పార్కు దగ్గర, నియర్ ది పార్క్. ఫార్, ఎఫ్ఏఆర్, ఫార్ దూరము, దూరము, ఫార్ ఇంటి నుండి దూరము, ఫార్ ఫ్రమ్ ది హౌస్, టాకీసు నుండి దూరము, ఫార్ ఫ్రమ్ ది టాకీస్, చాలా దూరము, వెరీ ఫార్, చాలా చాలా దూరము, వెరీ వెరీ ఫార్. ఆఫ్టర్ తర్వాత, రవి తర్వాత, ఆఫ్టర్ రవి, సీను తర్వాత, ఆఫ్టర్ సీను, స్కూలు తర్వాత, ఆఫ్టర్ ది స్కూల్, రవి ఇంటి తర్వాత, ఆఫ్టర్ రవీస్ హౌస్, అమెరికా తర్వాత, ఆఫ్టర్ అమెరికా. బిఫోర్ ముందు, ఇంతకు ముందు అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. రాజుకి ముందు, బిఫోర్ రాజు, సీనుకు ముందు, బిఫోర్ సీను, స్కూలుకు ముందు, బిఫోర్ ద స్కూల్, రాము ఇంటికి ముందు, బిఫోర్ రాముస్ హౌస్, కర్నూలుకు ముందు, బిఫోర్ కర్నూల్. మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు ఇంగ్లీష్లో తికమక పెట్టే కొన్ని తెలుగు పదాలను చూశారు. వాటిని ఎలా ఉపయోగించాలి తెలుసుకున్నారు కదూ. ఇప్పుడు మీకు ఒక చిన్న పరీక్ష. ఇప్పుడు మీరు చూడబోతున్న వాటికి ఇంగ్లీష్లో సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్న ఈ పదాలు, వాక్యాలను సొంతంగా మీరే చెప్పడానికి ప్రయత్నించండి. అవసరమైతే సౌండ్ లేకుండా వాల్యూమ్ తగ్గించేసి నిదానంగా మీరే చదువుతూ సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అమెరికా నుండి, ఫ్రమ్ అమెరికా. సినిమాలో, ఇన్ ద సినిమా. రవి యొక్క తమ్ముడు, బ్రదర్ ఆఫ్ రవి. పండుగ కొరకు, ఫర్ ద ఫెస్టివల్. రాముడి చేత, బై రామ. బావి లోపలికి, ఇంటు ద వెల్. నోటి లోపలికి, ఇంటు ద మౌత్. స్కూలులో, ఇన్ ద స్కూల్. సరిత వద్ద, అట్ సరిత. స్కూలుకు, టు ది స్కూల్. సిగరెట్ పైన, ఆన్ ద సిగరెట్.
సీత కొరకు ఫర్ సీత, డాక్టర్ కొరకు ఫర్ ద డాక్టర్. వెండితో విత్ సిల్వర్, వెండి అంటే సిల్వర్ అంటారు కాబట్టి వెండితో అంటే విత్ సిల్వర్ అని చెప్పాలి. సూర్యునితో విత్ ద సన్, పవన్ చేత బై పవన్, లైబ్రరీ నుండి ఫ్రమ్ ద లైబ్రరీ, బాత్రూముకు టు ది బాత్రూమ్, బళ్ళారికి టు బెల్లారి, టవర్ పైకి అప్ ద టవర్, చైర్ పైన ఆన్ ది చైర్, కడుపు కొరకు ఫర్ ద స్టమక్, నది లోపలికి ఇంటు ద రివర్, స్టేషన్ నుండి ఫ్రమ్ ది స్టేషన్, సినిమాకు టు ది మూవీ, తలపైన ఆన్ ది హెడ్, తలుపు పైన ఆన్ ది డోర్, తిండి కొరకు ఫర్ ఫుడ్, అడవికి టు ది ఫారెస్ట్, సముద్రపు కిందికి అండర్ ది సీ, నది క్రింద అండర్ ది రివర్, అడవి నుండి ఫ్రమ్ ది ఫారెస్ట్, రవి వెనక బిహైండ్ రవి, టీవీలో ఇన్ ద టీవీ, పుస్తకము కొరకు ఫర్ ద బుక్, భూమి కొరకు ఫర్ ద ఎర్త్, మా ఇంటికి టు అవర్ హౌస్, మణి యొక్క ఇల్లు హౌస్ ఆఫ్ మనీ, పెట్రోల్ కొరకు ఫర్ పెట్రోల్, నాతో విత్ మీ, నీళ్లతో విత్ వాటర్, సునీత చేత బై సునీత, ఇన్స్టిట్యూట్ నుండి ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్, గోడ క్రింద అండర్ ది వాల్, స్కూలులో ఇన్ ద స్కూల్, పార్కుకు టు ది పార్క్, సినిమా కొరకు ఫర్ ద సినిమా, అందరితో విత్ ఆల్, కర్నూలుకు టు కర్నూల్, టీచర్ కొరకు ఫర్ ది టీచర్, రాయితో విత్ ద స్టోన్, టీవీ లోపలికి ఇంటు ద టీవీ, రైల్వే స్టేషన్ వద్ద అట్ ద రైల్వే స్టేషన్, గుడికి టు ద టెంపుల్, చెట్టు క్రిందికి డౌన్ ద ట్రీ, రోడ్డు పైన ఆన్ ది రోడ్, ఇంటి క్రిందికి డౌన్ ది హౌస్, హైదరాబాద్లో ఇన్ హైదరాబాద్, నీటిపైన ఆన్ వాటర్, కంప్యూటర్ పైన ఆన్ ది కంప్యూటర్, చదువు కొరకు ఫర్ ద స్టడీస్, భూమి కొరకు ఫర్ ద ల్యాండ్, నీతో విత్ యూ, రూములో ఇన్ ద రూమ్, సీను యొక్క చెల్లెలు సిస్టర్ ఆఫ్ సీను, చెల్లితో విత్ సిస్టర్, ఆఫీసు నుండి ఫ్రమ్ ద ఆఫీస్, ఫిబ్రవరిలో ఇన్ ఫిబ్రవరి, సినిమా నుండి ఫ్రమ్ సినిమా, టీవీలో ఇన్ ద టీవీ, నీళ్ల కొరకు ఫర్ వాటర్, సీడీ కొరకు ఫర్ సీడీ,
వాడితో, విత్ హిమ్. పులితో, విత్ ద టైగర్. గుడి నుండి, ఫ్రమ్ ద టెంపుల్. థియేటర్ పైన, ఆన్ ద థియేటర్. రవి యొక్క పెన్ను, పెన్ ఆఫ్ రవి. బంగారముతో, విత్ గోల్డ్. పెన్ను చేత, బై ద పెన్. చెట్టు దగ్గర, నియర్ ద ట్రీ. ఆకాశము నుండి, ఫ్రమ్ ద స్కై. ఆఫ్రికా నుండి, ఫ్రమ్ ఆఫ్రికా. నది పైన, ఆన్ ది రివర్. అన్నయ్యతో, విత్ బ్రదర్. పులితో, విత్ ద టైగర్. బావి లోపలికి, ఇంటు ద వెల్. నోటితో, విత్ ద మౌత్. లాయరు కొరకు, ఫర్ ద లాయర్. చెక్కతో, విత్ వుడ్. రావణుడి చేత, బై రావణ. నాకు ఎదురుగా, ఆపోజిట్ టు మీ. మా ఇంటి దగ్గర, నియర్ అవర్ హౌస్. మా బడికి దగ్గర, నియర్ అవర్ స్కూల్. రోడ్డు మీద, ఆన్ ది రోడ్. మార్కెట్టుకి ఎదురుగా, ఆపోజిట్ టు ది మార్కెట్. రవికి శివకి మధ్యలో, బిట్వీన్ రవి అండ్ శివ. టవర్ పైకి, అప్ ద టవర్. హైదరాబాదు ప్రక్కన, బిసైడ్ హైదరాబాద్. చిరునవ్వుతో, విత్ స్మైల్. ఆ ఇంటి వెనక, బిహైండ్ దట్ హౌస్. ఆ రోజు తర్వాత, ఆఫ్టర్ దట్ డే. అతడి తర్వాత, ఆఫ్టర్ హిమ్. బిఫోర్ శివ. భోజనానికి ముందు, బిఫోర్ ద మీల్స్. మా ఇంటి దగ్గర, నియర్ అవర్ హౌస్. లాయరు పైన, ఆన్ ది లాయర్. జడ్జి వద్ద, అట్ ద జడ్జ్. పోలీసుల చేత, బై ద పోలీస్. సింహము పైన, ఆన్ ది లయన్. నది క్రింద, అండర్ ది రివర్. సినిమాలలో, అమాంగ్ ద మూవీస్. హీరోలలో, అమాంగ్ ద హీరోస్. విలన్లలో, అమాంగ్ ది విలన్స్. వారిలో, అమాంగ్ దెమ్. జంతువులలో, అమాంగ్ ది ఎనిమల్స్. ఇంటికి బడికి మధ్యలో, బిట్వీన్ హౌస్ అండ్ ద స్కూల్. గీతకి అమ్మకి మధ్యలో, బిట్వీన్ గీత అండ్ మదర్. శివకి టీచరుకు మధ్యలో, బిట్వీన్ శివ అండ్ ద టీచర్. ఈ రోడ్డుకు నిలువుగా, అలాంగ్ దిస్ రోడ్. ఈ రైల్వే లైనుకు చక్కగా, అలాంగ్ దిస్ రైల్వే లైన్. చదువు కొరకు, ఫర్ ద స్టడీస్. పని కొరకు, ఫర్ ద వర్క్. బట్టల కొరకు, ఫర్ ద క్లోత్స్. ఆకాశము పైకి, అప్ ద స్కై. నిచ్చెన పైకి, అప్ ద లాడర్. నిచ్చెన అంటే లాడర్ కాబట్టి, నిచ్చెన పైకి, అప్ ద లాడర్. మా ఇంటి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. గుడి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్. మా అందరి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అజ్. పెద్దల ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎల్డర్స్. టీచర్ల ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీచర్స్. ఇంటి వెనక, బిహైండ్ ద హౌస్. నా వెనక, బిహైండ్ మీ. మీ వెనక, బిహైండ్ యూ.
పక్షుల వెనక, బిహైండ్ ద బర్డ్స్. జింక వెనక, బిహైండ్ ద డీర్. కిటికీ ద్వారా, త్రూ ద విండో. సికింద్రాబాదు ద్వారా, త్రూ సికింద్రాబాద్. దేవుడి ద్వారా, త్రూ గాడ్. కొన్ని మాటల ద్వారా, త్రూ సమ్ వర్డ్స్. ఉత్తరాల ద్వారా, త్రూ లెటర్స్. సిటీకి దూరంగా, ఫార్ ఫ్రమ్ ది సిటీ. ఇంటికి దూరంగా, ఫార్ ఫ్రమ్ ది హౌస్. మా నుండి దూరంగా, ఫార్ ఫ్రమ్ అజ్. రోడ్డు ప్రక్కన, బిసైడ్ ద రోడ్. నది ప్రక్కన, బిసైడ్ ద రివర్. మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు ఆబ్జెక్ట్స్ కర్మలను ఎలా ఉపయోగించాలో కొన్ని ముఖ్యమైన పదాల ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ కర్మలో మరొక విషయం కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఏమిటా విషయం? అదే టైం, సమయము. ఆబ్జెక్ట్లో అతి ముఖ్యమైన భాగం టైం, సమయము. సమయం గురించి పూర్తిగా అవగాహన తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి నెక్స్ట్ పార్ట్లో టైం, సమయం గురించి పూర్తిగా తెలుసుకుందాం.